వైసీపీ గట్టిగా రాదు అని పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయిపోయారు. ఆ విధంగానే పనిచేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మీరేమంటారు? వైసీపీ రాదు అని పవన్ కళ్యాణ్ గారు అసలు మీరు వచ్చారో లేదో ఒకసారి ప్రశ్న వేసుకోండి. మీరు ఈవీఎంలతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఒక దొంగ. మీరు ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి గారి పేరు చెడగొడుతున్నారు. మీరు అసలు హోప్లెస్. నువ్వు పక్కా చెప్తున్నావంటే నువ్వు దొంగ ఓట్లతో గెలిచావనే కదా దాని అర్థం. మళ్ళీ నెక్స్ట్ కూడా దొంగ ఓట్లతో గెలుద్దామని. ఇది ప్రజాస్వామ్యం. ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తుపెట్టుకో. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఒక విధంగా ఉండేది, ఇది విడిపోయాక ఇంకొక విధంగా ఉంది. నువ్వు పిచ్చి మాటలు పిచ్చి తలంపులు మాట్లాడబాక పవన్ కళ్యాణ్ గారు. అసలు నీకు కనీసం 10 నిమిషాలు స్టిప్ ఇస్తే మాట్లాడే దమ్ము కెపాసిటీ లేదయ్యా నీ దగ్గర. ఒక 100 మంది దగ్గర నిలబడి స్పీచ్ ఇవ్వగల. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఒక మహిళని, వైఎస్ఆర్సీపీ మహిళని నేను ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాను. నీకేం చేతన అవుద్దని, అసలు నీకు ఏదన్నా చేతన అయిందా ఇంతవరకు? నువ్వు 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 డిప్యూటీ సీఎంగా వచ్చి నేను ఇది చేశాను మహిళలకని ఏమైనా చెప్పగలిగావా? మా జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసి, మరి గుండె కలిగిన నాయకుడు ఆయన. ఆయన జీన్స్ ఏంటో నీకు తెలుసు, ఆయన బ్లడ్ ఏంటో తెలుసు, ఆయన నిబ్బరం ఏంటో నీకు తెలుసు. దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నీకులాగా కాదు. నువ్వు ఉట్టి హోప్లెస్. నువ్వు ఇష్టానుసారంగా నువ్వు పేల్తావు తప్ప ఆ పేలే మాటల్లో కూడా అసలు సత్తా ఉండదు. నేను మాట్లాడుతున్నాను, నువ్వు నా వాయిస్ కూడా విను. నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేరని అంటున్నావు. మా జగన్మోహన్ రెడ్డి నైతిక విలువలు కలిగిన మనిషి. నీకేమి నైతిక విలువలు ఉన్నాయి అసలుకి? నీకు అసలు నువ్వు పిఠాపురంలో గెలిచావు, ఏమన్నా చేసావా? వెళ్ళి అక్కడ మహిళల దగ్గరికి వెళ్ళావా నువ్వు? అసలు ఏమైనా మొన్న వాడలు వచ్చి అవన్నీ అందరూ పిల్ల జల్లలు కొట్టుకుపోయారు. వాళ్ళకి ఏమన్నా చేయగలిగావా? ఎప్పుడు ఏం చేసావు నువ్వు? ఇంకా పైగా హ్యాండిక్యాప్డ్ ఆ పాపని ఇచ్చేసినప్పుడు కూడా వాళ్ళ అమ్మను కూడా ఇష్టానుసారంగా మాట్లాడేవు. నీకు అసలు మహిళల తరపున గౌరవం అనేది ఉందా? గౌరవం అనేది ఉంటే నేను ఇంకా పరభాషలో చెప్పకూడదు. నువ్వు మగాడివి అయితే అవ్వచ్చు, కానీ 2-3 పెళ్ళాలను చేసుకుని అన్నది నేను ఆ మాట అనకూడదు. నేను పెద్దదాన్ని. కానీ నీ ఇష్టానుసారంగా పేలితే నువ్వు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఏమీ చేయలేవు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏం చేయలేదని అని అంటున్నావు. ప్రతి ఒక్కటి చేసి చూపించాడు. మగాడు, దమ్మున్న మగాడు. రాజశేఖర రెడ్డి కొడుకు ఆయన, అది మర్చిపోబాక. నువ్వు మీ నాన్న గురించి, రంగా గురించి గారి ఏదో చెప్తా ఉంటావు, లొల్లాయి మాటలు తప్ప అవన్నీ ఒరిజినల్ మాటలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సత్తా ఉన్న నాయకుడు. ఏది చేసినా సరే మడం తిప్పుడు మాట తప్పకుండా చేస్తాడయ్యా. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడద్దు, పిచ్చి పేలపలు మానేసేసి చూసుకున్నావు. ఈసారి చూసుకుందాం అని చెప్తున్నాంగా మేము కూడా. అది